ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవునికి స్తోత్రములు, మీకు నా వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వాక్యము. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆత్మచేత నింపబడి నడిపించబడుచు ఉన్న ఆత్మీయులారా, ఈ ఆత్మీయ యాత్రలో ఉన్న మనము ఆత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడాలి. మీ మట్టుకు మాత్రమే కాకుండా మీ సంతానము కూడా ఆత్మచేత నింపబడి నడిపించబడుతూ ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలి. అందుకే ప్రభు వాగ్దానము చేయుచు ఉన్నాడు, మీ సంతతి మీద ఆత్మ కుమ్మరించబడాలి. సంఘములో ఉన్న ఆత్మీయ కుమారులు కుమార్తెల మీద ఆత్మ కుమ్మరించబడాలి. యోవేలు ప్రవచనములో మనము గమనించగలిగితే ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. అంత మాత్రమే కాకుండా కలలు కనాలి, దర్శనములు చూడాలి. అట్టి ఆత్మీయ స్థితిలోనికి సంఘం ఎదగాలి. మనమందరము అలాంటి ఆత్మానుభవంలోనికి రావాలి. ఇలాంటి ఆత్మీయ అనుభవాలలో నడిపించబడినప్పుడు ప్రభు వారిని ఆశీర్వదించును. అంత మాత్రమే కాకుండా నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. అవును ప్రియులారా, గడ్డి వలె ఉండి మనలను ఎదగనివ్వకుండా చేయాలని చూచే ఈ లోక సంబంధమైన మానవ సాతాను శక్తులు మన ఎదుగుదలను అడ్డుకొననివ్వకుండా పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా కార్యము చేయును. కావున ఈ కడవరి దినములలో ఉంటున్న మనము నిశ్చయముగా పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో వర్ధిల్లుచు ఆత్మాభివృద్ధి పొందుచు ప్రభు వలె ఉండుటకు ఎదుగుచు ఆశీర్వదించబడుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రములు. మా ఎడల ఇంతగా మీ కృపను కనబరుచుచున్నారు, స్తోత్రములు. నిశ్చయముగా మా మీద మీ ఆత్మను సమృద్ధిగా కుమ్మరించండి. మీ ఆత్మలో దాగి ఉన్న శ్రేష్టమైన వరములతో అలంకరించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఎదిగింపచేసి రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీ మీద మీ కుటుంబస్తులందరి మీద ఆయన సమృద్ధిగా ఆత్మను కుమ్మరించునుగాక. గాడ్ బ్లెస్ యూ.